ప్రేమ్ నగర్ వైశాలి నగర్ మధ్య నాలాలో గల్లంతైన బాలయ్య ఆచూకీ ఇంకా దొరకలేదు. మొన్న రాత్రి గల్లంతైన ప్రాంతం నుంచి నాలా చివరి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆనవాళ్లు లభించలేదు. ప్రత్యేక యంత్రాల సాయంతో తూములు మాన్హోళ్ల దగ్గర తవ్వకాలు చేపట్టారు. పోలీసులు హైడ్రా విభాగాల అధికారుల ఆధ్వర్యంలో గాలింపు కొనసాగుతోంది. కల్వకుర్తికి చెందిన బాలయ్య ప్రేమ్ నగర్ లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గల్లంతైన వ్యక్తికి భార్య, 3 పిల్లలున్నారు. బాలయ్య ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. మియాపూర్లో నాలాలో పడిపోయినటువంటి బొల్లయ్య కోసం ఇంకా సర్చ్ చేస్తూనే ఉన్నారు. సో ప్రజెంట్ 36 అవర్స్ గడిచింది. ఇప్పటి వరకు ఇంకా మృతదేహం ఎక్కడ కూడా లభ్యం కాలేదు. అటు అండర్ పాస్ నాలా వెళ్ళేటువంటి చివరి వరకు కూడా సర్చింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు ఒకవైపు వర్షం పడుతుండటంతో అటు రెస్క్యూ ఆపరేషన్కి కూడా పూర్తిగా ఆటంకంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పటికే 8 చోట్ల ఈ నాలాను ఓపెన్ చేసి అధికారులు చెక్ చేస్తున్నారు. సో ఎక్కడ కూడా ఇప్పటివరకు బొల్లయ్య మృతదేహం ఇప్పటి వరకు లభ్యం కానట్టుగానే తెలుస్తుంది. అయితే నాలా క్లోజింగ్ పాయింట్తో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి కనెక్టివిటీ నాలాలపైన కూడా ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా టీమ్స్ వాటిని కూడా సర్చ్ చేస్తున్నాయి. అటు ఈర్ల చెరువు పైన వెళ్ళేటువంటి నాలలో కూడా పూర్తి స్థాయిగా ఈ సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. సో ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు హైడ్రా టీమ్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా ఇక్కడ డెడ్ బాడీ కోసం వెతుకుతూనే ఉన్నారు. దాదాపు ఇప్పటికి వరకే 36 అవర్స్ గడిచింది. అంటే నిన్న కాకుండా మొన్న నైట్ ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఇక్కడ స్క్రాప్ అయితేటువంటి బొల్లయ్య మొన్న కూడా మన నైట్ వర్షం పడుతున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఒక స్క్రాప్ని తీసుకొచ్చేందుకు ఇక్కడికి వచ్చాడు. సో అదే టైంలో తాను ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నటువంటి నలలో పడిపోయాడు. దీంతో అప్పటి నుండి కూడా హైడ్రా టీమ్స్ అతని కోసం గాలిస్తున్నాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్తో పాటు హైడ్రా టీమ్స్ అన్నీ కూడా ఇక్కడికి చేరుకొని అతని మృతదేహాన్ని బయటికి తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇప్పటి వరకు అతని డెడ్ బాడీ ఎక్కడ ఉంది అనేటువంటి దానికి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లభించలేదు. దాదాపు నిన్నటి వరకు అయితే అటు ప్రేమ్ నగర్ నుండి వైశాలి నగర్ వరకు వెళ్ళేటువంటి డ్రైన్ ఏదైతే ఉందో అక్కడ కూడా సెర్చ్ చేశారు. సో అక్కడ సైతం ఎలాంటి జాడ లభించలేదు. సో ఈరోజు అటు వైశాలి నగర్ నుండి గంగారం చెరువు వరకు వెళ్ళేటువంటి నాలాలో ఈ రెస్క్యూ ఆపరేషన్ని కొనసాగిస్తున్నారు. మొత్తం 3 బృందాలుగా ఏర్పడి వేర్వేరు ప్రాంతాల్లో మృతదేహం కోసం గాలిస్తున్నారు. సో హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అండ్ రిమైనింగ్ టీమ్స్ అన్నీ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో వాళ్ళు పాల్గొన్నటువంటి పరిస్థితి. మరోవైపు అటు పోలీసుల సైడ్ నుండి కూడా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒక మిస్సింగ్ కేసుని పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు. సో మియాపూర్ పిఎస్లో ఒక మిస్సింగ్ కేసు అయితే ఇప్పటివరకు నమోదైంది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేటువంటి దానికి సంబంధించి కూడా ఫర్దర్గా పోలీసులు అయితే దర్యాప్తు చేయబోతున్నారు. ఇప్పటికైతే 36 అవర్స్ గడిచింది. ఇంకా బొల్లయ్య మృతదేహం మాత్రం ఎక్కడ ఎలాంటి జాడ ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా టీమ్స్కి కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్కి అయితే లభించలేదు. సో సర్చ్ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగిస్తున్నారు. ఒకవైపు వర్షం ఆటంకి ఉన్నా సరే వర్షంలోనే ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. జర్నలిస్ట్ వెంకటేష్తో మియాపూర్ నుండి ప్రణీత, టీవీ 9.